నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల వేళ ప్రలోభాలకు తెరతీసిన నేతలు. పల్నాడులో టీ గ్లాస్ పై వైసీపీ అభ్యర్థి ఫోటో, ఎన్నికల గుర్తు. కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్. ప్రచారానికి రావాలని 7 రాష్ట్రాల పిలుపు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ది మ్యాచ్ ఫిక్సింగ్. 2 ఒక్కటేనన్న లక్ష్మణ్. ఛత్తీస్గఢ్ లో 29 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్ హర్షణీయం. మావోయిస్టు రహితం దేశంగా మారుస్తామన్న అమిత్ షా. లోక్సభ ఎన్నికలకు టీఎంసీ మేనిఫెస్టో విడుదల. ప్రజాస్వామ్య మౌలిక నిర్మాణాన్ని బీజేపీ నాశనం చేస్తుందన్న దీదీ. ముగిసిన తొలిదశ ఎన్నికల ప్రచారం. ఎల్లుండి ఎన్నికల పోలింగ్. యావత్ దేశాన్ని బీజేపీ ఓ నిర్బంధ శిబిరంగా మార్చేసిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. విపక్ష కూటమి ఇండియా కేంద్రంలో అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్ఆర్సీలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె అస్సాంలో తమ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ మూడోసారి గనక ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదన్నారు. ఎన్నికలు ఉండవన్నారు. దేశాన్ని వాళ్ళు నిర్బంధ శిబిరంలా మార్చేశారని, ఇంత ప్రమాదకరమైన ఎన్నికలను తన జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఇక అన్ని మతాలను తమ పార్టీ ప్రేమిస్తుందన్న దీదీ, మతాల ప్రాతిపదికన విభజనను తాము కోరుకోవడం లేదన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే విపక్షతో ఉన్న అన్ని చట్టాలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. 2026లో జరగనున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 126 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించిన మమత, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, ఫైనల్ ఇంకా రాలేదు, నేను మళ్లీ వస్తా అని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ బ్రేకింగ్ చూద్దాం. ఎన్నికల వేళ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నానా పాట్లు పడుతున్నారు. పల్నాడులో టీ గ్లాస్ పై వైసీపీ అభ్యర్థి ఫోటో, ఎన్నికల గుర్తు ఫ్యాన్ ను ముద్రించారు. పట్టణంలో ప్రతి హోటల్కు 200 గ్లాసులు పంపిణీ చేసింది వైసీపీ. ఎలక్షన్ కోడ్ను బేఖాతరు చేసి ప్రచారం చేయడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మంత్రి అంబటి రాంబాబుతో పాటు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు గ్లాసులు పంపిణీ చేశారని టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుంది. మనోళ్ళొస్తే
ఎన్నికల వేళ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నానా పాట్లు పడుతున్నారు. పల్నాడులో టీ గ్లాస్ పై వైసీపీ అభ్యర్థి ఫోటో, ఎన్నికల గుర్తు ఫ్యాన్ ను ముద్రించారు. పట్టణంలో ప్రతి హోటల్కు 200 గ్లాసులు పంపిణీ చేసింది వైసీపీ. ఎలక్షన్ కోడ్ను బేఖాతరు చేసి ప్రచారం చేయడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మంత్రి అంబటి రాంబాబుతో పాటు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు గ్లాసులు పంపిణీ చేశారని టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. రైట్, మరో ఎలక్షన్ బ్రేకింగ్ చూద్దాం. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో అసలైన సమరం ప్రారంభం కానుంది. 4వ విడత పోలింగ్ రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుంచి ఏపీ తెలంగాణలో నామినేషన్ల పర్వం ఆరంభం కానుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల విత్డ్రాకు గడువు విధించారు. ఎల్లుండి తొలి విడత పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఇప్పటికే టికెట్ ఖరారైన నేతలంతా నామినేషన్లకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. కాగా కొన్ని ఇంకా అభ్యర్థులు ఖరారు కాకపోవడం, కొందరికి ఇంకా బీఫామ్లు అందకపోవడంతో చాలా మందిలో ఆందోళన కనిపిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ వేణు ఫోన్లో అందిస్తారు. చెప్పండి వేణు. తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లోను ఏదైతే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రేపు ఉదయం నుండి వెలువడబోతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలకు సంబంధించి చూసినట్లయితే ఇటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఒక ఉప ఎన్నిక ఏదైతే కంటోన్మెంట్ నియోజకవర్గం ఉందో అక్కడ ఒక ఉప ఎన్నిక ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే దాదాపు మొత్తం కూడా ఇటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఒకేసారి జరగబోతున్నాయి. ఇక ఇందులో చూసుకుంటే ఏపీలో 25 లోక్సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు రేపు ఉదయం నోటిఫికేషన్ వెలువడబోతుంది. ఇక తెలంగాణలో చూసుకుంటే 17 లోక్సభ, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక స్థానంలో సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. వీటికి సంబంధించి పోలింగ్ ఏదైతే మొదటగా మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రేపు ఉదయం రాబోతోంది. ఇక రేపటి నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఇక 26వ తేదీన ఈ నెల 26వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ జరగబోతోంది. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి 29న ఉపసంహరణ సంబంధించి గడువు ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక రకమైన ఉత్సాహం కూడా ఇటు రాజకీయ పార్టీల్లో ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరికి వారే గెలుపు మాదే అనేది ధీమా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక 3 స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ రెండు పార్టీలు కూడా ఇప్పటికే లోక్సభలో పోటీ చేసేటువంటి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. వారికి సంబంధించి బీఫామ్స్ కూడా అందజేయడం జరిగింది. వారందరూ కూడా రేపు మొదటి రోజునే నామినేషన్ వేసేందుకు కూడా చాలా మంది కూడా వారు ముహూర్తాలు చూసుకొని రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఇటు తెలంగాణలో పరిస్థితి ఇలా ఉండగా ఇక ఆంధ్రాలో కూడా రేపటి నుండి నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించి నేతలు చాలా మంది కూడా మొదటి రోజునే నామినేషన్లు వేసేందుకు కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చాలా మంది అంటే ఈ రేపు మంచి ముహూర్తం ఉండడం, అలాగే 25వ తేదీ రోజు కూడా మంచి ముహూర్తం, అదే రోజు చివరి తేదీ కావడంతో నామినేషన్లు వేసేందుకు ఆ రోజు కూడా పెద్ద ఎత్తున కూడా నాయకులు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రేపటి నుండి ఇక నామినేషన్లు వేసినప్పటి నుండి కూడా ఎవరైతే అభ్యర్థులు చేసేటువంటి ఖర్చు అంతా కూడా ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు కూడా వారి పేరు మీద లెక్కలు రాయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఇన్ని రోజుల పాటు చేసిన ఖర్చు ఏదైతే షెడ్యూల్ వచ్చిన పనులను కూడా చేసినటువంటి ఖర్చు అంతా కూడా
పార్టీలకు వేయడం జరుగుతుంది. అయితే రేపటి నుండి ఎవరైతే నామినేషన్ వేస్తారో వారి అకౌంట్ లోనే, అంటే ఒక పోటీ చేసేటువంటి అభ్యర్థి అకౌంట్ లోనే ఖర్చు అంతా కూడా వేయబోతున్నారు. మొత్తంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రేపు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసేందుకు నాయకులంతా కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీఫామ్లు అందజేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 21 అసెంబ్లీ, 2 లోక్సభ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. తొలుత నాదెండ్ల మనోహర్కు బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి గెలుపునకు చిత్తశుద్ధితో కృషి చేసి అవినీతి, రాక్షస పాలనను తరిమి కొట్టాలన్నారు. వివాదాలకు తావు లేకుండా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. 20 మంది ఎమ్మెల్యేలుగా 2 పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. పాల్గొన్న అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వరుస వారికి కూడా అందజేస్తాం. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్లను ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేసాం. మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా వలసలు, పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చేయటమే మనందరి ఉమ్మడి బాధ్యత, ఒక పాలకొండ మినహా. ఈ నెల 19న కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో జరగనున్న ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ నేతలు పరిశీలించారు. ప్రతి టీడీపీ కార్యకర్త జన సమీకరణకు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రభాకర్ చౌదరి పిలుపునిచ్చారు. హెలీప్యాడ్ స్థలం నుంచి బయలుదేరి ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారన్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మానికి, అధర్మానికి, అన్యాయానికి, న్యాయానికి, అవినీతికి, అక్రమాలకి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు స్వచ్ఛ చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక సెలవు తీసుకోవాలని చెప్పి ప్రజలు ఆశిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికబద్ధంగా గత 5 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేయడం, అందులో ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి మానసికంగా, శారీరకంగా హింసించేటువంటి రీతి, ఇవన్నీ కూడా ప్రజలు గమనించే రీతిలో ఆయన ఈ ఎన్నికను ఒక సవాల్గా తీసుకున్నారు. ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 2-3 సమావేశాలు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించడం, అందులో భాగంగా ఆలూరు నియోజకవర్గానికి ఎల్లుండి 3 గంటలకి రావబోతున్నాడు. అందులో భాగంగా మరి జిల్లా నేతలు, రాష్ట్ర నాయకులందరితో కూడా మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాలు పరిశీలన చేసి కార్యక్రమాలకి వివిధ రకాలుగా వ్యక్తులకి బాధ్యతలు అప్పగించి ముందుకు సాగాలని అందులో భాగంగా పార్టీ ఆదేశానుసారం రావడం జరిగింది. జరగబోయే ఎన్నికలకు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులపై కేసులు పెడుతున్నారని డీజీపీ ఆఫీసులో వినతి పత్రం అందజేశారు బీఆర్ఎస్ నేత బాల్కసుమన్. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో ఎస్పీకి తమ వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో ఫిర్యాదు చేసిన డీజీపీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ నాయకులను సీఏ, ఎస్ఐలు బెదిరిస్తున్నారన్నారు. అధికార పార్టీకి రాష్ట్ర పోలీసులు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు హైదరాబాద్లో తనిఖీలు నిర్వహించారు. కుత్బుల్లాపూర్లో అక్రమంగా తయారు చేసిన 10 యూనిట్ల 500 మిల్లీలీటర్ల వైట్ పెట్రోలియం జెల్లీని స్వాధీనపరుచుకున్నారు. డ్రగ్ లైసెన్స్ లేకుండా జూమిలెంట్ కాస్మోసూటికల్ సంస్థ వీటిని తయారు చేస్తున్నట్లు కనుగొన్నారు. రాజేంద్రనగర్, అత్తాపూర్లో డ్రగ్ లైసెన్స్ లేని అల్టాకోల్డ్ మందును స్వాధీనం చేసుకున్నారు. జ్వరానికి చికిత్స అంటూ ఈ మందును తప్పుదోవ పట్టిస్తున్నారు.
రానున్న వర్షాకాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో పూర్తి స్థాయిలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ అధికారులకు ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్షలో వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేపట్టవలసిన పటిష్టమైన చర్యలపై చర్చించారు. సమీక్షలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్, వాటర్ వర్క్స్ ఎండీ సుదర్శన్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇక రానున్న వర్షాకాలంలో నగరవాసులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, వారికి నష్టం వాటిల్లకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని దాన కిషోర్ సూచించారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలన్నారు. జూన్ మొదటి వారంలోగా వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా సిద్ధంగా ఉండాలో మాక్ డ్రిల్ ఏర్పాటు చేయాలని, ఏదైనా ఆపద సంభవిస్తే ఆయా అధికారులు వచ్చి అండగా ఉంటారన్న నమ్మకం ప్రజలకు కల్పించాలన్నారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో 125 వాటర్ లాగిన్ లొకేషన్స్ గుర్తించామని, అందులో 22 ప్రదేశాల్లో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామని దాన కిషోర్ తెలిపారు. మిగతా ప్రదేశాల్లో కూడా నీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జూన్ మొదటి వారంలోగా నాలాలన్నింటినీ శుభ్రం చేసుకోవాలన్నారు. ఇక కూకట్పల్లి జోన్లోని వీక్షిత్ కాలనీ ప్రతి వర్షాకాలంలో ముంపుకు గురవుతుందని, ఆ కాలనీలో సరైన చర్యలు తీసుకోలేదని సూపరింటెండెంట్ ఇంజనీర్పై ఫైర్ అయ్యారు దాన కిషోర్. త్వరలో అక్కడ పనులు ప్రారంభించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలోని హిమాయత్ నగర్ రోడ్ నెంబర్ 14లో వాటర్ లాగింగ్ పాయింట్పై ఆరా తీశారు. గ్రేటర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, అక్కడ తీసుకున్న జాగ్రత్తలపై పూర్తిస్థాయి రిపోర్టును జోనల్ కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్. ఇక వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దాన కిషోర్, రొనాల్డ్ రోజ్ సూచించారు. డ్రైనేజీలు పొంగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఆదేశించిన పనులు త్వరగా చేపట్టాలని, మళ్లీ మే నెలలో మరోసారి వర్షాకాలం ముందస్తు ప్రణాళికపై రివ్యూ చేస్తామని తెలిపారు దాన కిషోర్. కమిషనర్ సిటీలో నాలుగు డీసీలు ఇన్స్పెక్షన్ చేసుకుని వచ్చి ఇక్కడ వాటర్ బోర్డు అండ్ సుదర్శన్ రెడ్డి గారు, రొనాల్డ్ రాస్ కమిషనర్ గారు మేము కూర్చొని వాటర్ బోర్డు జీహెచ్ఎంసీ స్టాఫ్ కూర్చొని రాబోయేటువంటి మాన్సూన్స్ ఋతుపవనాలు మనకు జూన్లో మంచిగా వస్తాయి, వర్షాలు తెచ్చుకోవడం రిపోర్ట్లు తీసుకురా దానికి సంబంధించి రివ్యూ చేసుకున్నాం. ఇంతకు ముందు కూడా 1.5 month క్రితం కూడా ఒక రివ్యూ లాంటి చేసుకున్నాం, మాన్సూన్స్ ఎలా తయారు కావాలని చెప్పేసి. ముఖ్యంగా ఈరోజు చేసిన దాంట్లో వర్క్స్ లైక్ రీసెంట్లీ వర్క్స్ ఆల్మోస్ట్ 52% కంప్లీట్ అనే వర్క్స్. ఇప్పుడు ఎస్ఎండి వర్క్స్ కూడా పురోగతిలో ఉన్నాయి, అక్కడక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా. అట్లాగే వాటర్ బోర్డు తరఫు నుంచి మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్, జీహెచ్ఎంసీ నుంచి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఎన్ని పెడుతున్నారు, వాటి యొక్క సంసిద్ధత ఏముందనే దాని కూడా రివ్యూ జరిగింది. నేను కమిషనర్ రొనాల్డ్ రాస్ గారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 150 సీట్లు మాత్రమే గెలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ఎస్పీ అధినేత అఖిలేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్ని గెలుస్తామో ముందే జోషం చెప్పలేనని రాహుల్ అన్నారు. 15 నుంచి 20 రోజుల క్రితం బీజేపీ లోక్సభ ఎన్నికల్లో 180 సీట్లు గెలుస్తుందని అనుకున్నానని, కానీ బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందని చెప్పారు. తమకు అన్నన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టులు అందాయన్నారు. ఉత్తరప్రదేశ్లో చాలా బలమైన కూటమి ఉందని, తమకు మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని గ్రాడ్యుయేట్లు, డిప్లొమా చేసిన వారికి అప్రెంటిస్షిప్ హక్కును కల్పిస్తామని రాహుల్ అన్నారు. యువత బ్యాంక్ ఖాతాలో ఏడాదికి ₹1,00,000 జమ చేస్తామన్నారు. जी ने पूरा का पूरा फोकस 22 लोगों पे किया है, 22-25 लोगों पे किया है. आज की सच्चाई है कि 22 लोगों के पास उतना धन है जितना 70 करोड़ लोगों के पास है. गरीबी का यह भी कारण है कि नरेंद्र मोदी जी ने सारा का सारा धन कंसंट्रेट कर दिया है, 20-25 लोगों को पकड़ा दिया है. और देखिए, ये जो हमारा मैनिफेस्टो है, ये जरूर कांग्रेस पार्टी का मैनिफेस्टो है, मगर इसमें जो आइडियाज हैं वो इंडिया गठबंधन
उनकी आइडियोलॉजी के आइडियाज हैं। और अगर समाजवादी पार्टी का कोई सजेशन हो या किसी और भी इंडिया गठबंधन की पार्टी का सजेशन हो, उसको हम सब ऑन बोर्ड करेंगे। तो हमारा मतलब जॉइंटली काम होता है, हम बातचीत करके कंसल्ट करके काम करते हैं। ఇక గజియాబాద్ నుంచి గాజీపూర్ వరకు బీజేపీ కొట్టుకుపోతుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ చేసిన ప్రతి హామీ ఉత్తిదే అని విమర్శించారు. రైతులు చాలా నిరాశలో ఉన్నారని, బీజేపీ చేసిన వాగ్దానాలు అసత్యమని తేలినట్లు అఖిలేష్ యాదవ్ తెలిపారు. और जैसा कि राहुल जी ने कहा कि उनके मैनिफेस्टो में बहुत सारी चीज़ें हैं जिससे गरीबी दूर की जा सकती है, उसी से जोड़ करके मैं ये कहना चाहता हूँ कि जिस समय हमारा देश का किसान खुशहाल हो जाएगा, जिस दिन देश के किसान को अपनी लाभकारी मूल्य मिलने लगेगा फसल का, और मैं समझता हूँ जितने भी राजनीतिक दल हैं और खासकर जो इंडिया गठबंधन के साथी हैं, वो ये बात कह रहे हैं कि हम एमएसपी की गारंटी देंगे या किसानों को लाभकारी मूल्य देंगे, और जिस दिन भारत सरकार किसानों की आय बढ़ा देगी, गरीबी दूर होना शुरू हो जाएगी। और मैं कई मौकों पर कह रहा हूं कि जाति जनगणना भी एक हमारा मुद्दा है। बिना सामाजिक न्याय के, बिना जाति की गैर बराबरी खत्म किए हुए हम अपने समाज को आगे नहीं बढ़ा सकते। और जैसा राहुल जी ने कहा कि खुशहाली के लिए जाति जनगणना जरूरी है, तो जाति जनगणना, सामाजिक न्याय और पीढ़ी की लड़ाई को लेकर के हम चलेंगे, उससे गरीबी भी दूर होगी और मान सम्मान भी मिलेगा। భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీరామనవమిని పురస్కరించుకొని భద్రాచలంలోని రాములోరి ఆలయంలో తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగింది. మిథిలా మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరామ నామస్మరణతో భద్రాచలం వీధులు మారుమోగుతున్నాయి. కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా గ్రహణం చేయించాట. చూడండి, అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తూనే ఉన్నది. లోకములన్నిటికీ పుణ్యాలు కలుగజేసేటువంటి గంగా నది ఏదైతే ఉన్నదో, ఆ గంగా నది పుట్టినటువంటి అందుకని బ్రహ్మ కడిగిన పాదము
యక్షాదార్యనకోదకం త్రిజగతాం లింగం అంటారు. లోకములన్నిటికీ పుణ్యాలు కలుగజేసేటువంటి గంగా నది ఏదైతే ఉన్నదో ఆ గంగా నది పుట్టినటువంటి పాదం అందుకని బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము కానైన పాదము అని ఉన్నది. యక్షాదార్యనకోదకం త్రిజగతాం లింగం అంటారు. లోకములన్నిటికీ పుణ్యాలు కలుగజేసేటువంటి గంగా నది ఏదైతే ఉన్నదో ఆ గంగా నది పుట్టినటువంటి सीताराम 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 जय सीताराम 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 जय सीताराम सीताराम